హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవరెడ్డిని. ఈరోజు వీడియో ద్వారా మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ పరిణామ క్రమం. అంటే ప్రపంచంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎప్పుడు పునాది వేయబడినది, ఆ బ్యాంకింగ్ వ్యవస్థకు పునాది ఏర్పడి అది క్రమక్రమంగా ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది అనే అంశాల గురించి మనం వివరంగా నేర్చుకుందాం. ఈ ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా పురాతనమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరానికంటే ముందు గ్రీకు దేవాలయాలైనటువంటి ఏంటిది ఎఫెసస్ డెల్ఫీ మరియు ఒలింపియా దేవాలయాలు ఈ ఎఫెసస్ డెల్ఫీ మరియు ఒలింపియా దేవాలయాలలో విలువైనటువంటి వజ్రాలు వైడూర్యాలు నిల్వ చేసేవారు అనేది మనకు ఆ పురాతన ఆధారాలను బట్టి తెలుస్తున్నది. అదేవిధంగా బైబిల్ కొత్త నిబంధనలలో జెరూసలేం దేవాలయాలలో ఇక్కడ బైబిల్ పరంగా తీసుకున్నట్లయితే జెరూసలేం దేవాలయంలో ఈ జెరూసలేం దేవాలయాల్లో వడ్డీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. ఇక రోమన్ సామ్రాజ్యం దేవాలయాల నుంచి కూడా ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లు కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ రోమన్ సామ్రాజ్యం తీసుకున్న రోమన్ సామ్రాజ్యంలో కూడా ఈ దేవాలయాలలో వడ్డీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినట్లు కూడా అక్కడ మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఓకే, ఈ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు పూజారులే ఒక ఆర్థిక ఏజెంట్లుగా నిర్వహించేవారు. అంటే ఈ దేవాలయాలలో ఆర్థిక ఏజెంట్లుగా ఎవరు ఉండారు? ఈ ఆర్థిక ఏజెంట్లుగా ఎవరున్నారు? పూజారులు. ఈ పూజారులే ఆర్థిక ఏజెంట్లుగా ఉండి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించినట్లు మనకు ఆ పురాతన ఆధారాలను బట్టి తెలుస్తున్నది. అంతేకాకుండా మధ్యయుగాన్ని తీసుకున్నట్లయితే మధ్యయుగ కాలంలో యోధులు కూడా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించారు. అంటే ఇక్కడ మధ్యయుగం తీసుకుంటే ఈ మధ్యయుగం కాలంలో యోధులు కూడా ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించినట్లు మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా క్రైస్తవ చర్చి అభిప్రాయం ప్రకారంగా చూసినట్లయితే వడ్డీని వసూలు చేయడం క్షమించరాని నేరంగా పరిగణించారు. అంటే క్రైస్తవ మతంలో కూడా ఈ పరిమిత భాగస్వామ్యాలు అయ్యారని మనకు అర్థమవుతున్నది. అంటే ఇక్కడ క్రైస్తవ మతానికి చెందిన వారు కూడా వారి యొక్క భాగస్వామ్యంతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించారు, వడ్డీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారని కూడా మనకు అర్థమవుతున్నది. అంటే ఇక్కడ దీన్ని అన్నిటి బట్టి చూసినట్లయితే బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా పురాతనమైనదని మనకు అర్థమవుతున్నది. ఓకే, అయితే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏంటిది? స్వల్పకాలిక దీర్ఘకాలిక నిధులను సమకూర్చుట, అదేవిధంగా రుణాలను ఇవ్వడం తీసుకోవడం, ద్రవ్య సప్లై, రుణాల సప్లై మొదలగు అంశాలను నిర్వహించేదే బ్యాంకింగ్ వ్యవస్థ. ఓకే, అంటే ఇటు స్వల్పకాలిక నిధులు దీర్ఘకాలిక నిధులను సమకూర్చుకొని ఇటు స్వల్పకాలిక రుణాలను కానీ స్వల్పకాలిక నిధులను సమకూర్చుకోవడం కానీ, అదే స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం కానీ స్వల్పకాలిక రుణాలు తీసుకోవడం కానీ, ఈ ద్రవ్య సప్లైకి సంబంధించి
ఓకే, రుణాల సప్లైకి సంబంధించిన ఇటువంటి అంశాలను అన్నింటినీ నిర్వహించేది ఏది అంటే బ్యాంకింగ్ వ్యవస్థ. ఏంటిది అది? బ్యాంకింగ్ వ్యవస్థ. అయితే ఇక్కడ బ్యాంకు, ఇక్కడ మనం ఏంటిదంటే బ్యాంకు, ఈ బ్యాంకు అనే పదాన్ని వివిధ దేశాలలో వివిధ పేర్లతోని వివిధ ప్రయోజనాలతో వాడుతూ ఉండేవారు. ఈ బ్యాంకు అనే పదాన్ని వివిధ దేశాలలో వివిధ పేర్లతో వివిధ ప్రయోజనాల కోసం వాడుతూ ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉన్నది. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీకు భాషా పదమైనటువంటి బాంక్వి అనే పదాన్ని వాడడం అనేది జరిగింది. ఓకేనా? గ్రీకు భాషా పదమే కాకుండా ఇక్కడ ఫ్రెంచ్ భాషా పదం కూడా ఇక్కడ ఏ పదం నుండి సూచించారు? బాంక్వి అనే పదాన్ని నుండే సూచించడం జరిగింది. అంటే ఇక్కడ గ్రీకు భాషా పదమైనటువంటి బాంక్వి అనే దానికి అర్థం ఏంటిది? బల్ల. ఏంటిది? బల్ల అని అర్థం. బల్ల అని అర్థం. అదేవిధంగా జర్మనీ భాషా పదమైనటువంటి బాంక్ అనే పదానికి కూడా అర్థం ఏంటిది? ఉమ్మడి నిల్వ నిధి అని. అదేవిధంగా ఇటలీ భాషా పదమైనటువంటి బాంకో అనే పదానికి అర్థం ఏంటిది అంటే బల్ల అని అర్థం. ఓకేనా? బల్ల అని అర్థం. అంటే ఇక్కడ బ్యాంకు అనే పదాన్ని వివిధ దేశాలు వివిధ రకాల పేర్లతోని వివిధ ప్రయోజనాలతో వాడుతూ ఉన్నారని మనకు అర్థమవుతున్నది. అంటే ఇక్కడ గ్రీకు భాషా పదము మరియు ఫ్రెంచ్ భాషా పదమైనటువంటి బాంక్వి అనే పదానికి అర్థం ఏంటిది? బల్ల అని. అదేవిధంగా జర్మనీ భాషా పదమైనటువంటి బాంక్ అనే పదానికి అర్థం ఏంటిది? ఉమ్మడి నిల్వ నిధి అని. అదేవిధంగా ఇటలీ భాషా పదమైనటువంటి బాంకో అనే పదానికి అర్థం ఏంటిది? బల్ల అని. ఇలా ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకమైనటువంటి పేర్లతో వివిధ ప్రయోజనాలతోని వాడడం అనేది జరిగింది. అంటే ఇక్కడ బల్ల అని ఒక రకంగా, ఉమ్మడి నిల్వ నిధి అని మరొక రకంగా, ఇలా వివిధ రకాల ప్రయోజనాలతో వాడుతూ ఉన్నట్లు మనకు అర్థమవుతున్నది స్పష్టంగా. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకుంటే బాంకో అనే పదం ఎక్కడ వచ్చింది మనకు? ఇటలీ పదం. ఏంటిది అది? ఇటలీ పదం ఇది. తర్వాత ఇంకొకటి ఏంటిది? జర్మనీ పదం ఏంటిది? బ్యాంకు. జర్మనీ పదం బాంకు అంటే ఇక్కడ ఏంటిది? అది జర్మనీ. ఓకేనా? ఈ రెండు భాషా పదాల నుండే బ్యాంక్ అనే పదము ఏ భాషా పదం ఇది? ఆంగ్ల భాషా పదం అనేది ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఇటలీ భాష అయినటువంటి బాంకో, జర్మనీ భాషా పదమైనటువంటి బాంక్, ఈ జర్మనీ ఇటలీ భాషా పదాల అయినటువంటి బాంక్ అనే ఈ రెండు పదాల కలయిక నుండే మనకు బ్యాంక్ అనే ఆంగ్ల పదము ఉద్భవించింది. ఈ బ్యాంక్ అనే ఆంగ్ల పదానికి అర్థం ఏంటిది మరి? ద్రవ్యాన్ని మారకం చేయడం. దీని యొక్క ఈ బ్యాంక్ అనే ఆంగ్ల పదానికి అర్థం ఏంటిది? ద్రవ్యాన్ని మారకం చేయడం అని అర్థం. ఓకేనా? ఇక్కడ మనం గ్రీకు భాషా పదానికి బాంక్వి అంటే అర్థం ఏంటిది? బల్ల అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ బ్యాంకు ఇటలీ పదము జర్మనీ పదానికి రెండు పదాల నుండి ఉద్భవించింది. ఏంటిది? బ్యాంక్ అనే ఆంగ్ల పదం. ఈ బ్యాంక్ అనే ఆంగ్ల భాషా పదానికి అర్థం ఏంటిది? ద్రవ్యాన్ని మారకం చేయడం అనేది దీని యొక్క అర్థం. ఈ ప్రస్తుత ప్రపంచ స్థాయిలో
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలలో ఏర్పడ్డటువంటి ఆర్థిక వ్యవస్థకు రూపొందడంలో ప్రధాన పాత్ర ఉపయోగించేటువంటి పదం ఏదంటే బ్యాంకే. ఈ బ్యాంక్ అనే పదం ఏ రెండు భాషా పదాల నుంచి వచ్చినాయంటే బాంకో అనే ఇటలీ పదము, బ్యాంక్ అనే జర్మనీ పదాల కలయికతోనే బ్యాంక్ అనే ఆంగ్ల పదముని ఉద్భవించింది. దీని యొక్క అర్థం ఏంటిది? ద్రవ్యాన్ని మారకం చేయడం. ప్రస్తుతం ఏ దేశ ఆర్థిక వ్యవస్థలైనా మనం బ్యాంక్ అనే పదాన్ని ఎక్కువగా ఆంగ్ల పదాన్ని వాడుతూ ఉన్నాం. ఓకేనా? కాబట్టి అందుకే ఈ బ్యాంక్ అనే ఆంగ్ల భాషా పదానికి అర్థం ఏంటిదంటే ద్రవ్యాన్ని మారకం చేయడం అని అర్థం. అయితే ఇక్కడ గ్రీకు రోములలో రోమ్లలో వడ్డీ వ్యాపారులను ఏమని పిలిచేవారు అంటే బెంజర్స్. ఏమని పిలిచేవారు? బెంచర్స్ అని పిలిచేవారు. అంటే గ్రీకు దేశాలలో, ఇటు రోమ్ దేశాలలో, అంటే ఇక్కడ మనం ఈ ఇటలీ కానీ ఇక్కడ గ్రీకు దేశాలలో మనకు ఈ వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారిని ఏమని పిలిచేవారు? బెంచర్స్ అని వ్యవహరించేవారు. వీరు ఏం చేసేవారు? చిల్లర నాణాలను ఓకేనా బెంచీలపై ఉంచి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించేవారు. అంటే ఒక నిర్ణీత ప్రదేశాలలో బల్లలపై ద్రవ్యాన్ని మార్పిడి చేసే ప్రక్రియగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే పూర్వకాలంలో ఈ గ్రీకు దేశంలో కానీ జర్మనీ, ఇటలీ దేశాలలో ఈ వడ్డీ వ్యాపారాలు అనేవి ఇటువంటి ఎందుకు వాడుతున్నాం? గ్రీకు, ఇటలీ, ఇక్కడ రోమ్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే ఇటలీ అనేది రోములో అంతర్భాగం కాబట్టి ఇక్కడ గ్రీకు, ఇటలీలో, ఈ రోములో ఈ వడ్డీ వ్యాపారం చేసేవారిని ఏమని పేర్కొంటారు? బెంచర్స్. ఈ బెంచర్స్ వీరు బల్లలపై వివిధ రకాల చిల్లర నాణాలను ఉంచి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించేవారు. అంటే ఒక నిర్ణీత ప్రదేశాలలో బల్లలపై ద్రవ్యాన్ని మార్పిడి చేసే ప్రక్రియగా పేర్కొనడం అనేది జరిగింది. ఓకే, ఇక ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు అంటే పబ్లిక్ బ్యాంకును ది బ్యాంక్ ఆఫ్ వెనిస్ అనే పేరుతోని కీర్తి శకం 1157లో ఇటలీలో స్థాపించడం అనేది జరిగింది. అంటే ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు అంటే ఒక రకంగా పబ్లిక్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. పబ్లిక్ బ్యాంకును ఎక్కడ ఏ పేరుతోని? బ్యాంక్ ఆఫ్ వెనిస్ అనే పేరుతోని 1157 సంవత్సరంలో ఇటలీలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బార్సిలోనా 1401 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఎక్కడ? బార్సిలోనాలో. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ జెనీవా 1407 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది. బ్యాంక్ ఆఫ్ జెనీవాను ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1407 సంవత్సరంలో. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ అమ్స్టర్డామ్ 1609 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది అమ్స్టర్డామ్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ హంబర్గ్ అనేది మనకు ఎప్పుడు 1690 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలా మనకు మొట్టమొదటిసారిగా వాణిజ్య బ్యాంకు ఎక్కడ ఏర్పడింది అంటే బ్యాంక్ ఆఫ్ వెనిస్ అని 1157 సంవత్సరం క్రీస్తు శకం
1157 సంవత్సరంలో ఇటలీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బార్సిలోనా 1401 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ జెనీవా అనేది 1407లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ 1609లో ఏర్పాటు చేస్తే బ్యాంక్ ఆఫ్ హంబర్గ్ 1690 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది క్రమక్రమంగా మొదటగా బ్యాంక్ ఆఫ్ వెనిస్ అనేది ఏర్పడితే ఆ తర్వాత వివిధ దేశాలలో వివిధ రకాల పేర్లతోని వివిధ సంవత్సరాలలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరింప చేయడంలో ఇటలీ అనేది ప్రముఖ పాత్ర వహించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటలీ నుండి వలస వెళ్ళినటువంటి లోంబార్డ్ ప్రజలు ఇంగ్లాండు, యూరోప్లలో బ్యాంకులను స్థాపించడం అనేది జరిగింది. అంటే ఇటలీ నుండి వలస వెళ్ళినటువంటి కొంతమంది లోంబార్డ్ ప్రజలు ఇక్కడ ఇంగ్లాండ్ తర్వాత ఇతర దేశాలలో యూరప్ దేశాలలోకి వెళ్ళి అక్కడ బ్యాంకులను స్థాపించడం అనేది జరిగింది. ఇక్కడ లాంబార్డ్ ఆఫ్ ఇటలీ ఓకేనా బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్లో కూడా ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారానే ఈ బ్యాంకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ఓకేనా. అంతేగా ఇలా ఈ ఇటలీ నుండి వలస వెళ్ళినటువంటి లోంబార్డ్ ప్రజలే ఇటు ఇంగ్లాండ్లో అటు యూరోప్లో బ్యాంకులు స్థాపించడం వల్ల లాంబార్డ్ ఆఫ్ ఇటలీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తన వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారానే ఇలా బ్యాంకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం అనేది జరిగింది. వీరు స్థాపించినటువంటి బ్యాంకులలో మొట్టమొదటి బ్యాంకు ఎక్కడ అంటే 1656 వీరు స్థాపించినటువంటి బ్యాంకుల్లో మొట్టమొదటిది ఏంటిది? మొట్టమొదటి కేంద్ర బ్యాంకు 1656లో రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్లో స్థాపించారు. రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్లో స్థాపించారు. రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనే పేరుతోని మొదటిసారిగా ఈ కేంద్ర బ్యాంకును స్థాపించారు. అంటే ఇక్కడ మనకు ఇటలీలోని లోంబార్డ్ ప్రజలు ఇటు ఇంగ్లాండ్, యూరోప్ దేశాలలోకి పోయి వీరు స్థాపించినటువంటి బ్యాంకులనే మనం కేంద్ర బ్యాంక్ భావిస్తూ ఉంటారు. వీరు స్థాపించినటువంటి మొట్టమొదటి కేంద్ర బ్యాంకు 1656 సంవత్సరంలో రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనే పేరుతోని స్థాపించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1694 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పేరుతోని ఇంగ్లాండ్లో స్థాపించడం అనేది జరిగింది. అంటే ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే బ్యాంకే ఇది ప్రపంచంలో కేంద్ర బ్యాంకులకు ఒక తల్లి లాంటిదిగా ఏర్పడింది. ఇది 1883 సంవత్సరంలో ఇది ఒక కమర్షియల్ బ్యాంక్గా రూపొందించడం అనేది జరిగింది. ఓకే. ఆ తర్వాత 1800 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్లో బ్యాంకు స్థాపించడం అనేది జరిగింది. 1800 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ అనేది అప్పుడు ఉన్నటువంటి ముస్సోలిని కాలంలోనే ఈ బ్యాంకును స్థాపించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1914 సంవత్సరంలో ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అమెరికా పేరుతోని అమెరికాలో స్థాపించడం అనేది జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో 1955 సంవత్సరం జూలై 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేరుతోని మనకు భారతదేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు అనేది రూపొందించడం అనేది జరిగింది.
స్థాపించడం అనేది కాదు, రూపొందించడం అనేది జరిగింది. అంటే భారతీయ రిజర్వ్ బ్యాంకుగా. ఎందుకు ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంకును తీసుకున్నాను అంటే ఇటలీ నుండి లోంబార్డ్ ప్రజలు ఇంగ్లాండ్, యూరోప్ దేశాలకు వలస వెళ్ళి అక్కడ బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరింపజేయడం జరిగింది. వీరు స్థాపించినటువంటి బ్యాంకులలో కేంద్ర బ్యాంకు, సెంట్రల్ బ్యాంకుగా పేరుంది. వాళ్ళు స్థాపించినటువంటి మొట్టమొదటి కేంద్ర బ్యాంకు 1656లో రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ పేరుతోని స్థాపించడం అనేది జరిగింది స్వీడన్లో. ఆ తర్వాత 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పేరుతోని మరొక బ్యాంకును స్థాపించడం అనేది జరిగింది. ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే బ్యాంకే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులకు ఒక తల్లి లాంటి బ్యాంకుగా అది ప్రాచుర్యం పొందింది. ఈ 1883 సంవత్సరంలో అది ఒక కమర్షియల్ బ్యాంకుగా రూపొందిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1800 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ పేరుతోని ఫ్రాన్స్లో కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1914లో ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా పేరుతోని అమెరికాలో మరొక కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా భారతీయ రిజర్వ్ బ్యాంకుగా రూపొందింది 1950 జూలై 1న అని చెప్పుకున్నాం. అంతకుముందు ఒక ఇంపీరియల్ బ్యాంకుగా ఏర్పడింది. దానికంటే ముందు వివిధ రకాల బ్యాంకులు ఏర్పడి అది విలీనం చెంది ఒక ఇంపీరియల్ బ్యాంకుగా ఏర్పడి ఆ ఇంపీరియల్ బ్యాంక్ అనేది మళ్ళీ ఆ భారతీయ రిజర్వ్ బ్యాంకు అదే కేంద్ర బ్యాంకుగా రూపొందించడం జరిగింది. అంతిమంగా రూపొందించినటువంటి ఆ కేంద్ర బ్యాంకు భారతదేశంలో ఈ అంతిమంగా రూపొందించినటువంటి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కేంద్ర బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఓకేనా. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది 1955 సంవత్సరం జూలై 1న ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకుగా రూపొందింది. అంటే మన దేశంలో చూసుకున్నట్లయితే ఈ కేంద్ర బ్యాంకు పరంగా ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది 1955 జూలై 1న ఒక రూపాంతరం భారతీయ రిజర్వ్ బ్యాంకుగా స్టేట్ పొందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పునాది వేయబడింది. ఆయా దేశాలలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ విస్తరించబడి ఆర్థిక వృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది దోహదపడుతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ వ్యవస్థ లేకుండా మనం ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించలేము. ప్రపంచంలో ఏ దేశం కూడా తమ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి దశలోకి తీసుకోవాలంటే అక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క పాత్ర అనేది ప్రముఖంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచ స్థాయిలో చూసినా దేశీయంగా చూసినా ఏ విధంగానైనా ప్రపంచంలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ప్రధాన పాత్ర వహిస్తున్నది. ఆయా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థ ఆర్థికాభివృద్ధిలోకి ప్రవేశించాలన్నా, ఆర్థికాభివృద్ధిని సాధించి అభివృద్ధి దశలోకి రావాలన్నా బ్యాంకింగ్ వ్యవస్థ అనేదే ప్రధానంగా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక ఈరోజు వీడియో ద్వారా మనం ఈ ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ను మీకు సాధ్యమైనంత వరకు అందించానని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఏదైనా సమాచారం మీకు దగ్గర ఉన్నట్లయితే నాకు కింది కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ రూపంలో అందించండి. మీ యొక్క సలహాలను సూచనలు పాటిస్తూ దాంట్లో ఇంకేదైనా అదనం సమాచారం ఉన్నట్లయితే మళ్ళీ కొంతకాలానికి రివ్యూ చేసినప్పుడు మళ్ళీ వీడియోలో ఆ సర్దుబాటు తత్వంతో మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఒకవేళ ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ సంబంధించి నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ రూపంలో అందించండి. నేను వాటికి రెస్పాండ్ అయ్యి రిప్లై ఇస్తాను. ఇక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోల వల్ల మీరు పొందే ప్రయోజనాన్ని మీ ఫ్రెండ్స్ కూడా పొందేనట్లయితే వాటిని షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆన్లో ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.